ఎందుకంటే పదే పదే వాళ్ళు తిట్టడం వలన కూడా మాకు నోరు నొప్పిలో వస్తుంది. వాళ్ళని అని అని మాకు కూడా బేజారు వస్తుంది. చూస్తున్నటువంటి ప్రజలకు కూడా ఏంటి ఇది అంటున్నారు. మేము డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాం. ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మా ప్రభుత్వ హయాంలోన మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు అన్న, అదేవిధంగా జనసేన పార్టీ గౌరవ మల్లపన్న, మేమందరం కలిసికట్టుగా, మిగతా నాయకులు అందరం కలిసికట్టుగా ఈ రోజు ఆదోనిని డెవలప్ చేయాలనే లక్ష్యంతోన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి దాదాపుగా మేము తీసుకొచ్చడం జరిగింది. అదే విధంగా మొన్న నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ఆదోనికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ కి సంబంధించినవి కూడా మేము మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగానే ముస్లిం మైనారిటీస్ కూడా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి అని చెప్పి నారా లోకేష్ అన్న మాకు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు ట్రాఫిక్ అయితేనేమి ఇంకేదైనా కానీ వాటిని కూడా క్లియర్ చేయాలి అనే లక్ష్యంతోనే మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు, మా ఇన్ఛార్జ్ గారు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నోచుకున్నటువంటి డ్రైనేజీకి మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రైనేజీ అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు కూడా దాదాపుగా 2.5 అడుగుల వెడల్పుతో అటు సైడ్ ఇటు సైడ్ డ్రైనేజీని ఏర్పాటు చేయాలనే సంకల్పం మేము గట్టిగా పట్టుకున్నాం. ఖచ్చితంగా తొందరలోనే డ్రైనేజీ ఏర్పాటు చేస్తే ఈ రోడ్డు మీద నీళ్ళన్నీ కూడా డ్రైనేజీలోకి వెళ్ళి మనకు కూడా రేపొద్దున ఎంత పెద్ద భారీ వర్షం వచ్చినా కూడా ఆ వర్షానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఇందాకనే అక్కడ ఇళ్లలోకి పోయొచ్చాం, వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. నేను మీడియా ముఖంగా లైన్ మెన్లు అందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఏదైనా ఇబ్బంది, ఏదైనా మోటార్ కాలిపోవడం అట్లా ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏరియా ప్రజలకు మీరు చెప్తే బాగుంటది. అమ్మ మోటార్ కాలిపోయింది, ఒక 2 days లేట్ అవుతుంది అంటే వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. అట్లేమి ఇంటిమేషన్ ఏమి ఇవ్వకుండా మీ పాటికి మీరు మోటార్ కాలిపోయింది, మేము 2 రోజులు అవ్వాల్సింది 1 వారం రోజులు అయింది అంటే ఎవరు రెస్పాన్సిబుల్? అధికారుల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మా ఎన్డీఏ ప్రభుత్వంలోన ఈ రోజు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. ప్రజాప్రతినిధులుగా మా పైన ఏ విధంగా ఉందో అదే ఇది అధికారుల పైన కూడా ఉంది. కాబట్టి అధికారులు కూడా ఏదైనా ఉంటే ఖచ్చితంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ని రోజులు అవుతుంది, ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు దాదాపుగా 1 వారం రోజులు 10 రోజులు అవుతుంది అంటున్నారు, దానికి ఆల్టర్నేటివ్ చూపించాలి. ఇందాకే వాళ్ళు ఒక బోరు ఉంది అంటున్నారు, దానికి ట్యాంక్ కట్టిస్తాం. ట్యాంక్ కట్టియాలంటే అక్కడ స్థలం లేదు. అదే చెప్తున్నాం, మీరందరూ కూర్చొని ఎక్కడ ట్యాంక్ కట్టియమంటే చెప్తే అక్కడ మేము ట్యాంక్ కట్టిస్తాం.